హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో హైడ్రోపోనిక్ గంజాయి కలకలం రేపింది. డిఆర్ఐ అధికారుల తనిఖీల్లో 12 కేజీల గంజాయి పట్టుబడింది. దుబాయ్ నుండి హైదరాబాద్ కు వచ్చిన మహిళా ప్రయాణికురాలి బ్యాగ్ ను తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. పట్టుబడ్డ గంజాయి విలువ మార్కెట్లో 12 కోట్ల రూపాయలు అని చెబుతున్నారు అధికారులు. విచారించిన మహిళా ప్రయాణికురాలిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. డ్రగ్స్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, దుబాయ్ నుండి వచ్చిన ఒక ప్రయాణికురాలని అనుమానాస్పదంగా కనిపించడంతో డిఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకొని ఆమె లగేజ్ అంతా చెక్ చేయడంతో ఆమె లగేజ్ లో 6 కిలోలకు సంబంధించిన హైడ్రోటిక్ గంజాయి దొరకడం జరిగింది. దాన్ని చెక్ చేయగా అది గంజాయిగా తేలడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మరొక బ్యాగ్ ని కూడా చెక్ చేసి చూడగా అందులో మరో 6 కిలోలు మొత్తం 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. హై క్వాలిటీకి సంబంధించిన గంజాయిగా డిఆర్ఐ అధికారులు చెప్తున్నారు. ఆమె దుబాయ్ నుంచి హైదరాబాద్ కి ఎవరి కోసం ఇక్కడ గంజాయిని తీసుకొని వచ్చింది, ఎవరికి విక్రయాలు చేస్తుంది, వాటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ డిఆర్ఐ అధికారులు ప్రారంభించారు. ప్రస్తుతం ఆమె దుబాయ్ నుంచి హైదరాబాద్ కి వచ్చిన ప్రయాణికురాలుగా గుర్తించి ఆమె టికెట్, ఆమెకు సంబంధించిన సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకొని ఆమె సెల్ ఫోన్ డేటానంతా కూడా పరిశీలిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఇలా విదేశాల నుంచి గంజాయి కాకుండా డ్రగ్స్ కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నటువంటి వారిని కూడా డిఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 12 కోట్ల విలువైన గంజాయిని మా ప్రయాణికురాల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్టు డిఆర్ఐ అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఎవరికి అనుమానం రాకుండా లగేజ్ బ్యాగ్ లో ప్యాకింగ్ చేసుకొని ఒక్కొక్క కిలో ప్యాకెట్ లాగా 6 ప్యాకెట్లని ఒక్కొక్క బ్యాగ్ లో 2 బ్యాగుల్లో తీసుకొని వచ్చినట్టు కూడా డిఆర్ఐ అధికారులు గుర్తించి ఆమెను ప్రస్తుతం అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.